వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కవిత చెబితేనే ఐడిపిఎల్ భూములపై విచారణ చేస్తారా? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఐడిపిఎల్ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. సుమారు 4,000 కోట్ల రూపాయల విలువైన ఈ భూముల వ్యవహారం ఇటీవల తీవ్ర రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ భూములను బీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కబ్జా చేశారంటూ తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఆరోపించారు. మీడియా ముందు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో స్పందించిన మాధవరం కూడా కవితపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ ద్రోహి అంటూ విమర్శలు గుప్పించారు. ఎవరు భూములు దోచుకున్నారో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములు ఎలా కొట్టేశారో చర్చకురా అంటూ మాధవరం సవాల్ రువ్వారు. ఈ పరిణామాలు ఇరుపక్షాల మధ్య రాజకీయ రచ్చన కొనసాగిస్తున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం ఈ భూములపైనే విచారణకు ఆదేశించింది. ఆ భూములు ఎవరివి, ఎప్పుడు విక్రయించారు, ఎవరు కొన్నారు, ఇలా అనేక విషయాలపై విచారణ చేయాలని ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం తెరమీదికొచ్చింది. కవిత ఆరోపణలకు అనుగుణంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించిందంటూ జాగృతి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కవిత చెప్పింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతోందన్నారు. దీంతో కవిత ఇమేజ్ పెరుగుతోందని కూడా ఒకరిద్దరు చెప్పడం గమనార్హం. అయితే మాధవరం వెంటనే ఎంట్రీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని, తానే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశానని, తనపైన తన భూములపైన వస్తున్న విమర్శలపై విచారణ చేయించాలని కోరానన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు మాధవరం స్పష్టం చేశారు. మొత్తానికి కవిత చెప్పారనో లేక మాధవరం కోరారనో తెలియదు కానీ ప్రభుత్వం ఈ భూములపై విచారణకు దిగడం చర్చగా మారింది.